హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఛాంపియన్ ట్రైలర్ అయితే వచ్చేసింది. అది శ్రీకాంత్ కొడుకు తెలుసు కదా, రోషన్. సో ఫస్ట్ మూవీ పెళ్లి సందడి మూవీతో వచ్చాడు, పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అది రీమేక్ అవ్వడం వల్ల. సో రీమేక్ మీన్స్ అది మనకు ఆబ్వియస్లీ పాత సినిమాను మళ్ళీ కొత్త సినిమాలో కొత్త యాక్టర్స్తో రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఎవరో డైరెక్టర్ చేశారు. బట్ అది పెద్దగా సక్సెస్ రాలేదు. అలాంటి మూవీస్కు వెళ్ళడం మంచిది కాదు అని తెలుసుకున్నాడు నాకు తెలిసి రోషన్ కూడా. సో స్టోరీస్ కూడా చాలా చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఆ స్టోరీస్కి వెళ్ళడం జరుగుతుందని కూడా తర్వాత తెలిసింది. ఎందుకు అంటే ఈ ఛాంపియన్ మూవీ కాన్సెప్ట్ మనకు వచ్చినప్పటి నుంచి కూడా స్టార్టింగ్లో టీజర్ గ్లిమ్స్ కావచ్చు, ఫస్ట్ లుక్ గ్లిమ్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మనకు ఆ డిఫరెంట్ ఫీల్ అయితే క్రియేట్ చేసాయి. ఇది ఒక బ్యాక్ స్టోరీ మీన్స్ మనకు పాతకాలం ఒక 1940 స్టోరీ అనమాట. సో మనకు ట్రైలర్ చూపించిన విధంగా కూడా 1940 స్టోరీ అనేది చాలా చాలా అద్భుతంగా అయితే దీన్ని మనకు ట్రైలర్లో ఒక అర్థమయ్యే విధంగా ఆఫ్టర్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మనకు నిజాం కాలంలో పరిపాలన జరిగినప్పుడు ఆ తెలంగాణ సైడు ఎలా అయింది, ఎలా వీళ్ళు ఎదుర్కొన్నారు, ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఫైట్ చేశారు ఆ ఒక గ్రామ ప్రజలు. సో ఇవన్నీ కూడా చాలా నీట్గా ఆ గ్రామం యొక్క సెట్ కావచ్చు, ఆ గ్రామానికి సంబంధించిన ప్రజల యొక్క తీరు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నీట్గా క్లియర్గా చాలా ఫోకస్డ్గా ఎమోషన్స్ మీద ఫోకస్ పెట్టి మంచిగా క్యారీ చేసుకుంటూ ప్రతి ఒక్క సీన్స్ కూడా మనకు చూపించిన విధంగా ట్రైలర్లో అర్థమైంది. చాలా బాగా చూపించారు. మనకి ఇదివరకు వచ్చిన పాటలు కూడా కావచ్చు, గిర 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 గింగిరా గిరే. సో ఈ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. మంచి మంచి ఫేమ్ అయితే వచ్చింది ఈ సాంగ్ వల్ల, మంచి గుర్తింపు వచ్చింది సినిమాకి కూడా మంచి ప్రమోషన్ ఉంది ఈ సాంగ్. నిజంగా చెప్పాలంటే ఆ హుక్ స్టెప్ నిజంగా చాలా చాలా ఫేమస్ అయింది. దీనికి కొరియోగ్రాఫర్ వచ్చేసి ఆట సందీప్ మాస్టర్ చాలా చాలా బాగా చేశారు. ఆయనకు కూడా చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉన్నా కూడా ఇదివరకు తక్కువ అవకాశాలు ఉండడం వల్ల ఏమో మరి తెలియదు కానీ, బట్ ఇప్పుడైతే ఈ సాంగ్తో ఆయనకు మంచి అవకాశాలు అయితే వస్తున్నాయని మాత్రం అనిపించింది. అలాగే ఈ సినిమాలో వచ్చిన నెక్స్ట్ సాంగ్ కూడా బాగుంది. అది ఏదో పెళ్లి సాంగ్ ఒకటి, అది కూడా బాగున్నాయి. హీరోయిన్ తెలిసిన విషయమే, మలయాళం యాక్టర్. చాలా చాలా బాగా చేశారు, చాలా సెటిల్డ్ పర్ఫార్మర్, సెటిల్గా చేశారు. మలయాళం సినిమా ఆవిడ చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి. చూశాను 2-3 సినిమాలు, పేర్లు గుర్తులేవు కానీ సరిగ్గా మలయాళం మూవీస్ కాబట్టి. బట్ చాలా బాగా చేస్తారు యాక్టర్, చాలా మంచి యాక్ట్రెస్. సో మనకు తెలిసిన విషయమే, రోషన్ మంచి లుక్. మనకి యాక్చువల్లీ హృతిక్ రోషన్ ఎట్లా ఉన్నాడో ఆ లుక్ వైజ్ కనిపిస్తాడు, బాగుంటాడు. మంచి లుక్ వైజ్ ఆయనకు తగిన స్టోరీస్ పడితే మంచి హిట్స్ వస్తాయి, మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఇండస్ట్రీలో ఒక మంచి స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి నేను ఇది వరకు అనుకున్నా అప్పుడే స్టార్టింగ్లోనే. బట్ ఇప్పుడైతే మాత్రం ఈ ఛాంపియన్ మూవీతో ముందుకు రావడం నాకు చాలా మంచిది అనిపించింది. నాకు బాగా హీరోజెనిక్ ఫేస్ అంటే ఇప్పుడు వచ్చామా ఒక ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ నాన్న ఫేమ్ పెట్టుకొని ముందుకు వచ్చి దాంతో హీరో అయిపోతాము, మనకు లుక్స్ లేవు, యాక్టింగ్ లేదు, ఎన్ని లేకున్నా అంటే అది కాని పని కదా. ఎంత నెపోటిజం అయినా కూడా టాలెంట్ లేనిదే మనకు వర్త్ లేనిదే చేయడం కష్టం. అలాంటి శ్రీకాంత్ గారి కొడుకు అయినందుకు అదృష్టంగా అదృష్టమే. అదృష్టం ఉన్నది ఒక పక్క అయితే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. సో శ్రీకాంత్ గారి కొడుకు ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలంటే ఆయన స్టోరీస్ వైజ్గా కావచ్చు, మంచి ప్రతి ఒక్కటి డాన్స్, స్టోరీ, యాక్టింగ్ ప్రతి ఒక్కటి కరెక్ట్గా క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ స్టంట్స్ కావచ్చు, ఈ సినిమాలో స్టంట్స్ కూడా చాలా బాగా అనిపించాయి. వాయిస్ కూడా మంచిగా అనిపించింది, కొన్ని చోట్ల లో అనిపించింది, కొన్ని చోట్ల బేస్ ఉంది. సో ఈ సినిమాకి క్లారిటీగా మనకు ఆయన వాయిస్ సెట్ అయిందా లేదన్నది కూడా మూవీలో చూస్తే తెలుస్తుంది. కొంచెం వాయిస్ ఇంకొంచెం బేస్ వస్తే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. బట్ బాగుంది, ఇంతవరకు చూసిన వరకు అయితే బాగుంది. ఒక 1948 అంటే 47లో స్వాతంత్రం వస్తే 48లో మనం నిజాముల కాలంలో నలిగిన ప్రజల యొక్క ఒక సిచ్యువేషన్స్ను బాగా చూపించారు. డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ అద్వైతం. ఈయన ఇది వరకు అయితే డైరెక్టర్గా డైరెక్ట్ ఏం చేయలేదు. ఈయన చేసిన సినిమాలు లేవు అసలు చెప్పాలంటే. సినిమాలు కాదు, ఈయన చేసింది షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్, సో కాన్సెప్ట్ ఈవెంట్ స్టోరీస్, ఏవో ప్రాజెక్ట్స్ చిన్న చిన్నవి చేశారు. సో ఈయన ఎక్కువ ఎమోషన్స్ మీద ఒక హీరోని నార్మల్ పర్సన్గా చూపించుకుంటూ ఎమోషన్స్ మీద ఆయన హీరోయిజాన్ని ఎలివేట్ చేసుకుంటూ తీసుకెళ్లే ఒక మంచి డైరెక్టరు. అలాంటి డైరెక్టరు తీయడము, ఆ డైరెక్టర్ చేతిలో మన ఛాంపియన్ స్టోరీ త్రూ శ్రీకాంత్ గారి కొడుకు రావడము మంచిగా అనిపించింది. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా కూడా ఉంది. ఫుట్బాల్ ప్లేయర్గా అందులో ఫెయిల్ అవ్వడము, ఆ తర్వాత ఏదో రీజన్స్ వల్ల ఏదో ఊర్లో ఆగిపోవడము, మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టడము, యుద్ధం చేయడము, వాళ్ళతో ఫైట్ సీన్స్ కావచ్చు, అన్ని బాగా కుదిరాయి. బీజిఎం మిక్కీ జే మేయర్, ఆ సాంగ్స్కి మిక్కీ జే మేయర్ మనకు తెలిసిన విషయమే. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మంచిగా సెట్ అయింది, కుదిరింది అనిపించింది. మరి ఛాంపియన్ ట్రైలర్ మీరు చూడకపోతే చూడండి, చూసింటే ఎలా అనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పేసింది. చూసిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఎలా అనిపిస్తుందో చెప్పేసేయండి. నాకైతే నచ్చింది. 25th రోజు రిలీజ్ అవుతుంది. 25th రోజు ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్స్లో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా నేను కూడా వెళ్ళి చూస్తాను అనమాట. ఇంకొన్ని మరిన్ని అప్డేట్స్తో మరిన్ని కొంచెం కొత్త కొత్త వీడియోస్, స్టోరీకి సంబంధించిన డిస్కషన్స్ చేద్దాం.
ఇంకా చాలా ఉన్నాయి, ఇలాంటివి వస్తూనే ఉంటాయి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.